అందరికీ నమస్కారం. మరి కూటమి ప్రభుత్వానికి మన 2024 ఎన్నికల్లో ఒక ఏవైనటువంటి దిగ్విజయాన్ని ఇచ్చారో ఆ యొక్క ఉత్సాహంతో ఈరోజు ఉరకలేస్తున్నటువంటి ఉప్పొంగుతున్నటువంటి అభిమానంతో ఈ నూతన ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ రథసారథి, మరి ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి ప్రదాత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం ఈరోజు ఈ రాష్ట్రం వైపు చూస్తుందంటే దానికి ఏకైక కారణమైనటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 75వ సంవత్సర జన్మదినం జరుపుకుంటా ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండటం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి మరి అదృష్టంగా భావిస్తా ఉన్నాం. అటువంటి గొప్ప చిరస్మరణీయుడు మరియు చరిత్రకారుడు, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ యొక్క చరిత్రలో కాదు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖింపబడేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఏకైక చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ముక్తాకంఠంగా చెప్పుకోవచ్చు. అటువంటి వ్యక్తి ఈరోజు 75వ సంవత్సరాలు అడుగుపెట్టి ఇది రాష్ట్రంలో కూడా ఎప్పుడు ఏ నాయకుడికి జరిగినటువంటి జన్మదినోత్సవాలు ఈరోజు రాష్ట్రం మొత్తం స్వతంత్రంగా స్వచ్ఛందంగా ఈరోజు ప్రజలు బయటకు వచ్చి జరుపుకుంటున్నారంటే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఒక ప్రతిభ, ఆయన కీర్తిని ఈరోజు తేటతెల్లం అవుతున్నాయి. అటువంటి నాయకుడికి, అటువంటి పార్టీలో ఉన్నందుకు మేము కూడా గర్వపడుతూ మా నాయకుడికి మా తరపున, మా యువకుల తరపున, మా యువ న్యాయవాదుల తరపున, మరి ముఖ్యంగా ప్రజలందరి తరపున కూడా ఈ 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజులు, మరెన్నో ఉన్నత పదవుల్లో, మరెన్నో ఎంతో ఆరోగ్యంగా జరుపుకోవాలని చెప్పి ఈరోజు యువత తరపున ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ కూడా ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు జరుపుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు మా అధ్యక్షుల వారికి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం.